ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డును సాధించిన ఎంవి రామన్ పాఠశాల విద్యార్థుల విజ్ఞాన ప్రదర్శన. ఆనందాన్ని వ్యక్తం చేసిన పాఠశాల చైర్మన్ డాక్టర్ ముగిలి శ్రీధర్ గౌడ్ మరియు పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి ఆన్సీ శ్రీధర్ గౌడ్. ఈ రికార్డును విద్యార్థులకు వారికి సహకరించిన ఉపాధ్యాయులకు అంకితం చేసిన పాఠశాల చైర్మన్ ఈరోజు వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఎంవి రామన్ పాఠశాలలో జరుగుతున్న 35వ వసంతాల ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు సబ్జెక్టు ఎక్స్పో కార్యక్రమం ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. అన్ని సబ్జెక్టులకు సంబంధించి విద్యార్థులు రూపొందించిన వివిధ నైపుణ్యాలను ప్రదర్శించడం జరిగింది. విజ్ఞాన ప్రదర్శన కార్యక్రమంలో విద్యార్థులు చేసిన మొత్తం ప్రదర్శనలు 650 కావడం చేత తక్కువ సమయంలో ఎక్కువ విజ్ఞాన ప్రదర్శనలు చేసి అందరినీ ఆకట్టుకోవడం వల్ల ఈ విజ్ఞాన ప్రదర్శన ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డుకు సెలెక్ట్ అయ్యి ఈరోజు పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి ఆన్సీ శ్రీధర్ గౌడ్ మరియు పాఠశాల చైర్మన్ డాక్టర్ ముగిలి శ్రీధర్ గౌడ్కి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ కోఆర్డినేటర్ బింగి నరేంద్ర చేతుల మీదుగా విద్యార్థులు తల్లిదండ్రుల సమక్షంలో ఈ రికార్డును అందించడం జరిగింది. సాయంకాలము 6 గంటల నుండి 9 గంటల వరకు విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు వివిధ నృత్యాలతో ఏకపాత్రాభినయాలతో అందరినీ ఆకట్టుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మరియు ఆత్మకూరు పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి గాయత్రి రవికుమార్ యాదవ్ మరియు వైస్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి కౌన్సిలర్లు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వీరు విద్యార్థులు తయారు చేసిన విజ్ఞాన ప్రదర్శనలను వారి నైపుణ్యాలను చూసి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ డాక్టర్ ముగిలి శ్రీధర్ గౌడ్ మరియు పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి ఆన్సీ శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ, మా విద్యార్థులు తయారు చేసిన ఈ ప్రదర్శన ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్కు ఎంపిక అయి ఈరోజు ఈ రికార్డును ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ కోఆర్డినేటర్ బింగి నరేంద్ర చేతులు మీదుగా అందుకోవడం చాలా ఆనందంగా ఉందని వారు తెలియజేశారు. విద్యార్థుల విజ్ఞాన ప్రదర్శన ఫలితముకు లభించిన ఈ అవార్డును విద్యార్థులకు వారికి సహకరించిన ఉపాధ్యాయులకు అంకితం చేస్తున్నామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులకు విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. నా పేరు ఏం ప్రాజెక్ట్, నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను చేసిన ప్రాజెక్ట్ బోనాల పండుగ. బోనాల పండుగ ఇండియా యొక్క పండుగ. ఈ పండుగ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు జరుపుకుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బోనాల పండుగ రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నారు. హైదరాబాద్ ప్రజలు బోనాల పండుగను 18వ శతాబ్దం నుంచి జరుపుకున్నారు. ప్రజల యొక్క నమ్మిక. అందుకే హైదరాబాద్ ప్రజలు బోనాల పండుగను అత్యద్భుతంగా జరుపుకుంటారు. బోనాల పండుగ గ్రామదేవతకు మరియు మహాకాళి మరియు గ్రామదేవతలకు సమర్పిస్తారు. ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వస్తుందని ప్రజల యొక్క నమ్మిక. బోనాల పండుగను ఆషాఢ మాసంలో ప్రారంభించి శ్రావణ మాసం వరకు జరుపుకుంటారు. దేవికి ఇష్టమైన వస్త్రాలు బోనం అమ్మవారికి సమర్పిస్తారు. దేవికి సమర్పించడం వల్ల అందరినీ ఊరిని గ్రామాన్ని చల్లగా చూస్తుందని ప్రజల పురాతన కాలంలో రోగాలు వ్యాధులు రావటం వల్ల అమ్మవారికి బోనం సమర్పించడం వల్ల అన్నీ తక్కువ కావడం ప్రజల యొక్క చైతన్యం. అప్పటి నుంచి బోనాల పండుగను సమర్పిస్తున్నారు. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు ఎస్ఎస్. నేను చేసిన ప్రాజెక్టు పేరు తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం. ఆనాడు 1969లో ప్రత్యేక తెలంగాణ పోరాటం జరిగింది. తెలంగాణ తొలి దశాబ్దంలో పోలీసుల కాల్పులకు 369 మంది అమరులయ్యారు. వారి జ్ఞాపకార్థకంగా ఈ స్తూపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్తూపం పూర్తిగా ఎరుపు రంగులో ఉంటుంది. ఎరుపు రంగు అంటే త్యాగానికి సాహసానికి గుర్తు కాబట్టి ఎరుపు రంగును ఉంచడం జరిగింది. ఈ స్తూపం పై భాగంలో 9 రేకుల మల్లెపూలు ఉంటాయి. ఈ స్తూపం కింది భాగంలో ధర్మానికి నీతి గల అశోక చక్రాన్ని ఉంచడం జరిగింది. ఈ స్తూపం మధ్య భాగంలో 9 గీతలు అంటే 9 జిల్లాలని అర్థం. ఈ స్తూపం కింది భాగంలో పూలతోలను ఉంచడం జరిగింది. మొత్తానికి 369 మంది అమరులయ్యారు కాబట్టి వారి గుర్తుగా ఈ స్తూపాన్ని ఏర్పాటు చేశారు. ప్రాంతం కోసం ప్రాణాలు అర్పించిన వారికి వందనం సమర్పిద్దాం. ధన్యవాదాలు.
Just make safe. Morning everyone. Myself is She's my friend Kavya. Today our project is aquaponics. Aquaponics is cooperation between plant and fish. Aqua means growing plants in water, controlled environment. Hydroponics means growing plants in soil-less medium. Achieving a good balance in fish, bacteria and plants are essential for growing aquaponics. While the process of aquaponics is happening, no water will be wasted. Examples of aquaponics are cucumber and tomato. We can grow plants and fishes at a time. Thank you for visiting our project. My name is Ishwarika. She is my friend Saisri. We are going to explore skeletal system is a framework of personal survival economic functions of the body. There are do not age in human body. The skull is the body framework of that protects our brain from the injuries. There are multiple bones in the skull. Backbone. Backbone is also known as That protects heart and lungs. the human body is having two pairs of limbs called forelimbs are the arms and hindlimbs are the legs. Our forelimbs are attached to the backbone with the help of shoulder straps. When the two or more bones meet at the form small Hinge joint. The hinge joint is similar to the hinge of the door. It allows the movement of the joint forward or backward. Even joining the bones against each other in many directions. Forward joint. Forward joint is found in between our head and first vertebra. It allows the movement of our head up and down from side to side. And the spinals are the tissues that cover bones that have strong fibers called cartilage. Cartilage is a strong elastic tissue that protects our bones from rubbing against each other at the joint. It is found in various parts of our body like the joints, ankle and the knee. Thank you for listening.
based on their parents either like our they being shaped like they are important external system of body. Each kidney has a very complex structure. Kidneys are an important organs in our body. The reddish brown in color, kidney balance body fluids. Kidneys attached to the ureter. Thank you for listening. Northern grass fishes. Wasted was but bad. My friend Tagis. Today our project is growing plants in modern controlled environment. Growing plants in soil-less medium, achieving a good balance in fish. Bacteria and plants are essential to growing aquaponics. By the process of no water We can grow plants and fishes entertainment. Thank you for this. 12 రాశులు ఉన్నాయి. అయితే సూర్యుడు 12 రాశులకి ప్రవేశించే క్రమంలో మనకు 12 సంక్రాంతులు వస్తాయి. ప్రతి మాసంలో ఒక సంక్రాంతి ఉంటుంది. సూర్య సంక్రమణం జరిగేటప్పుడు సూర్యుడు ఏ రాశిలో అయితే ఉంటాడో ఆ రాశిని మనం సంక్రాంతి అని అంటాం. సౌరమాస చాలకల్లో ప్రతి నెల సంక్రాంతి ప్రారంభమవుతుంది. ఈ పండుగ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో తమిళనాడు రాష్ట్రాలలో ముఖ్యంగా జరుపుకుంటారు. సంక్రాంతి మనం 3 రోజులు తెలుగు ఆనందంగా జరుపుకుంటాము. ఈ పండుగ పెద్ద పండుగగా ఆంధ్రలో జరుపుకుంటారు. ఈ 3 రోజులు మొదటి రోజు భోగి, రెండవ రోజు పిండి వంటలు, పొంగు రోజులు, మూడవ రోజు భోగి మరియు కనుమగా జరుపుకుంటాము. ఈ 3 రోజుల్లో పంచాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువులో సాధు పరిరక్షణ కొరకు దుష్ట శిక్షణ కొరకు ఈయన ఎన్నో అవతారాలు ఎత్తారు. వాటిని దశావతారాలు అంటారు. వాటిలో మొదటిది మత్స్యావతారం, రెండవది కూర్మావతారం, మూడవది వరాహావతారం, నాలుగవది నరసింహావతారం, ఐదవది వామనావతారం, ఆరవది పరశురామావతారం, ఏడవది రామావతారం, ఎనిమిదవది బలరామావతారం, తొమ్మిదవది కృష్ణావతారం, 10వది కల్కి అవతారం. ఈ మహావిష్ణువు యొక్క దశావతారాల ముఖ్య ఉద్దేశం. భగవద్గీతలోని 4వ అధ్యాయం 7-8 శ్లోకాలు. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం ధర్మస్య తదాత్మానం సృజామ్యహం పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భావం: ఎప్పుడైతే ధర్మము నశించునో అధర్మము పుట్టుకు వస్తుందో అప్పుడు నన్ను నేను భూలోకంలో సృష్టించుకుంటాను. ధర్మతులను కాపాడడానికి, దుష్టులను శిక్షించడానికి, ధర్మసూత్రాలను తిరిగి స్థాపించడానికి నన్ను నేను భూలోకంలో సృష్టించుకుంటాను అని శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరించాడు. ధన్యవాదాలు. ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భావం: ఎప్పుడైతే ధర్మము నశించునో అధర్మము పుట్టుకు వస్తుందో అప్పుడు నన్ను నేను భూలోకంలో సృజించుకుంటాను. ధర్మతులను కాపాడడానికి, దుష్టులను శిక్షించడానికి, ధర్మసూత్రాలను తిరిగి స్థాపించడానికి నన్ను నేను భూలోకంలో శిక్షించుకుంటానని శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి వివరించాడు. ధన్యవాదాలు. సంస్థను ఎదిరించి పోరాడిన వ్యక్తులు, స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తులు, నిజామాబాద్కి ఎదురు తిరిగి పోరాడిన వ్యక్తులు, వీళ్ళని మన ప్రపంచం మర్చిపోయింది కాబట్టి మళ్ళీ స్మరించుకోవడానికి మన తెలంగాణ రాష్ట్రంలోని ఢిల్లీలో శకటాన్ని ప్రదర్శించారు. ఆ శకటానికి జయ జయ తెలంగాణ నామకరణం చేసి వీళ్ళ విగ్రహాలను కూడా ప్రదర్శించారు. నా ప్రాజెక్ట్ భారతదేశంలోని నృత్యాలు. భారతీయ నృత్య రూపాలు 2 రకాలుగా విభజించబడ్డాయి: శాస్త్రీయ నృత్యం మరియు జానపద నృత్యం. ఈ నృత్యాలు రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉద్భవిస్తాయి. రాష్ట్రాల నృత్యాలు.
తెలంగాణ దగ్గర గుజరాత్ ముఖ్యం, పశ్చిమ బెంగాల్ ముఖ్యం, జమ్మూ కాశ్మీర్ ముఖ్యం, రాజస్థాన్ కుమార్ నృత్యం, మణిపూర్ నృత్యం, కేరళ కథకళి నృత్యం, ఒడిస్సీ నృత్యం, గుజరాత్ గర్భా నృత్యం, అస్సాం శాస్త్రీయ నృత్యం, తమిళనాడు భరతనాట్యం, గోవా నేపీ నృత్యం, బీహార్ విదేశీయ నృత్యం, త్రిపుర కుచగిరి. Today we are going to explain about Singlet and do you know what is Singlet? Can you explain what is Singlet? Singlet means only like, for example, orange, watch, house, bus, gas. Thank you. What is the plural? My name is Rashmi. Do you know what is plural? Plural means more than dog is. Thank you. Good afternoon, everyone. My name is Teja. I am from second class. Today I am going to explain component. When the two or more are combined, they create a new meaning. Then they go equal to rainbow. Rain plus stick equal to stick. Namaste, Sach. Shadi, put up one more fan. This fan will be. Good morning and welcome to our project. Myself Yatiki from 8th class and these are our friends of 7th and 8th class. So welcome to our project named Agriculture Implements. So these are implements of very less cost. So let me explain. The farmers, some might be poor, some might be rich. So some farmers might be poor, so they are unable to buy some materials. So like tractors, cattle, cow and more. So we, the students of Emuram High School, created these materials. So this one is known as cloth and it can also be multi-tool. And see, it is working as a block over here by two prongs, and it is also a stone breaker as a leveler. So come to the next one. As we see, it is breaking the stones and pushing the stones away. So after that, we can take one more implement, which is also known as block. As we see, it is also working as same like multi-tool, but its property is different. And the property is it can also break the stones by just 2 inches. So come to the next part. And this one is known as soil leveler. As we see, it can also carry some weight, and weigh some weight. So it can, as we see, it is making it with the correct level. Think it is a seed. We are sowing it at the topmost peak. The plant or a seed might be eaten or they might be washed away by the flow of water. So again, if we keep in a very deep part, they are unable to get some water, some air, and lack of minerals and more. So now, for overcoming that fear only, we are using soil leveler. So come to the next one. And this one is also known as a block. But its difference is it can carry some weight. Means if there is after drought period, there might be the soil might be very strong. So that the soil might be not be digging by those two prongs. So for this we can weigh some weight over 3 parts and we can use it. So come to the next part. And this one is a grass cutter. It's a machine which can cut grass, sow the grass, and also it might also be mostly used in cutting of grass and sowing of grass. For designing also it might be used. Mostly it is used in parks, schools, and more for designing of gardens. Hope you like it. Thank you. नमस्कार, में आपका स्वागत है। मेरा नाम आज्ञा गौर कक्षा 4 मेरा अंश है सर्वनाम का परिभाषा। संज्ञा के साथ प्रयोग होने वाले शब्दों को सर्वनाम कहते हैं। जैसे ये, वे, वह या हम। वह एक फूल है या एक फूल है।
के 6 वेद होते हैं। पुरुषवाचक सर्वनाम, निश्चयवाचक सर्वनाम, अनिश्चयवाचक सर्वनाम, संबंधवाचक सर्वनाम, प्रश्नवाचक सर्वनाम, निश्चयवाचक, निजवाचक सर्वनाम। हिंदी प्रदर्शन में आपका स्वागत है। मेरा नाम नशा छठी कक्षा है। मेरा विषय है विशेषण। विशेषण जो शब्द, संज्ञा या सर्वनाम की विशेषता बताता है उसे विशेषण कहते हैं। विशेषण में 4 प्रकार होते हैं। पहला गुणवाचक विशेषण, दूसरा परिमाणवाचक विशेषण, तीसरा संख्यावाचक विशेषण, चौथा संकेतवाचक विशेषण। पहला गुणवाचक विशेषण दोष, अंग, आकार आदि बताने वाले शब्दों को गुणवाचक विशेषण कहते हैं। दूसरा परिमाणवाचक विशेषण, नाप, तोल आदि बताने वाले शब्दों को परिमाणवाचक विशेषण कहते हैं। संख्यावाचक विशेषण जो शब्द संज्ञा या संख्या की बोध हो उसे संख्यावाचक विशेषण कहते हैं। संकेतवाचक विशेषण जो सर्वनाम, संख्या, शब्द और संकेत का बोध करने वाले शब्दों को संकेतवाचक विशेषण कहते हैं। धन्यवाद। नमस्कार, हिंदी प्रदर्शन में आपका स्वागत है। मेरा नाम सुबहान, मेरा दोस्त का नाम दिनेश। हम लोग 5वीं कक्षा में पढ़ते हैं। ये हमारा विषय है तितली हासन। तितली हासन से मसल्स मजबूत होते हैं। भुजंग हासन से हाथों के मसल्स मजबूत होते हैं। लोकासन से हाथ और पैर मजबूत होते हैं। కుందవరం గారు తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ అరుణ్ కుందవరం అరుణ్ సిద్ధం SIDTA తెలంగాణ స్టేట్ ఈ గతంలో ఇచ్చిన పేరు చెప్పాలా మేజర్గా చెప్పండి. ఈనాటి ప్రధానమంత్రి ఒకనాటి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారికి 100 రూపాయలు ఇవ్వబడింది. సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి మాజీ మంత్రి మండలి పేరు చెప్పాలా వస్తుంది సినారే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి 2 టైమ్స్ పొలిటీషియన్స్ కాకుండా ఆయా రంగాల్లో ఉన్నారు. ఈ కోణంలో ఈరోజు ఎంవి రామన్ హై స్కూల్ ఆధ్వర్యంలో చిన్నారులు 550 మంది చిన్నారులు ఒక విచిత్రమైన సబ్జెక్ట్ పైన 1500 మంది చిన్నారు. మాకు వచ్చిన అప్లికేషన్ 550 ప్రాజెక్టు మన ప్రాజెక్ట్ విభిన్నమైన ఒక డిఫరెంట్ ప్రాజెక్ట్ 550 మంది చిన్నారు 550 విభిన్న ప్రాజెక్టులతో డిఫరెంట్గా ఎప్పుడు చెయ్యని విధానం. ఎలా అంటే ప్రాచీన కాలంలో ఉన్న తోలుబొమ్మ ఆట, మన తెలుగు సంస్కృతి నెలలు, అదే కాకుండా మన వాతావరణం గురించి, మన ఈరోజు ఉన్న నడవడి ఏంది అనే దాని మీద డిఫరెంట్ ప్రాజెక్టులు అన్నీ నేర్పించడం అనేది, అది దాంతోపాటు పిల్లలకు విద్యా విధానము ఎలా చెప్తే బాగుంటుంది అని ఎంవి రామన్ స్కూల్ వారు ఒక నూతన ప్రయోగం కనుక్కొని అలాంటి సబ్జెక్టుల పైన దాదాపు 1
550 ప్రాజెక్టుల పైన చేసిన ఈ వినూత్న కార్యక్రమానికి ఇది పేరు నమోదైంది. అది తెలియజేస్తున్న ఆనందపడుతూ ప్రతి విద్యార్థులకు ప్రతి స్కూల్ ఇలాంటి ప్రాజెక్టు ద్వారా నేర్పిస్తే మన భారతదేశ ఉజ్వల భవిష్యత్తు అవుతుంది. రామాయణం చెప్పించారు చిన్నపిల్లలు, రామాయణం స్టోరీ చెప్పారు, ఇలాంటి సబ్జెక్ట్ చెప్పడం. అదే కాకుండా మిస్సింగ్ లెటర్స్ ఈరోజు మన పిల్లలకు మిస్సింగ్ లెటర్స్ ఇస్తే కన్ఫ్యూజ్ అవుతారు. అలాంటి మిస్సింగ్ లెటర్స్ కూడా పిల్లలు తయారు చేసి చెప్పడం అనేది ఒక మంచి ప్రయోజనం. అదే కాకుండా మన తెలుగు నెలల గురించి చాలా మందికి మర్చిపోయారు. తెలుగు నెలలు అవగాహన చెప్తారు చిన్నారు. వాళ్ళు చెప్పడంతో పాటు దాన్ని ఆచరించుకుంటూ దాని ఒక సబ్జెక్ట్ పైన రాసుకొని వివరిస్తున్నారు. ఇది ఒక అభివృద్ధి. ఇదే మన ఈ నీతి బోధన కష్టే బలి అనే నీతి బోధన మీద ఒక అద్భుతమైన స్టోరీ చెప్పినప్పుడు, అంటే ఏ విషయమైనా సరే ఒక ఉపాధ్యాయుడు నేర్పిస్తే పిల్లలు ఒక మామూలు రాయి కూడా వచ్చేటప్పుడు అవుతుందని నిదర్శనమే ఇవాళ ఎంవి రామన్ స్కూల్ వారు నిర్వహిస్తున్నారు. నీలం కపూర్ కలెక్టర్ సార్ నీలం కపూర్ డాక్టర్ నిర్వహిస్తున్న ప్లే స్కూల్ విద్యార్థులకు ఓపెన్ హౌస్, అదేవిధంగా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నిర్వహిస్తున్న నర్సరీ నుంచి 10వ తరగతి వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. 35 సంవత్సరాల వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మనం కార్యక్రమాన్ని జిల్లా కోఆర్డినేటర్ అయిన వరల్డ్ రికార్డ్ ఆఫ్ బుక్స్ కోఆర్డినేటర్ శ్యామ్ గారు తెలుసుకొని రాష్ట్ర స్థాయిలో ఉన్న వారికి తెలియజేస్తూ నేషనల్ స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా తెలియజేస్తూ మొత్తం మనం నేషనల్ లెవెల్లో ఒక స్కూల్ స్థాయిలో 400-350 ప్రాజెక్టుల కన్నా ఎక్కువ ప్రాజెక్ట్స్ మనం స్కూల్లో చేయడం జరిగింది. దీనికి గాను మనకు వరల్డ్ రికార్డ్గా మనకు సర్టిఫికెట్ కూడా కేటాయించడం జరిగింది. ఇంటర్నేషనల్ వారికి దగ్గర $20 మనం అమౌంట్ కూడా పేయడం జరిగింది. చూసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మనకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్గా మనం సెలెక్షన్ అయినాము. దానికి గాను మనకు అక్కడ విక్కీ గారు కూడా హైదరాబాద్ నుంచి నేషనల్ లెవెల్ కోఆర్డినేటర్ ఫర్ దిస్ వరల్డ్ రికార్డ్ బుక్స్, తర్వాత అరుణ్ హైదరాబాద్ తెలంగాణకు సంబంధించిన వ్యక్తి, వాళ్ళిద్దరు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి అద్భుతమైన పిల్లల ప్రాజెక్టులు తయారు చేయడం జరిగింది. ఏ సబ్జెక్టులో లోడ్ లేకుండా నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు అన్ని సబ్జెక్టులో అన్ని ప్రాజెక్టులు కూడా అద్భుతమైన ప్రదర్శనలు తెప్పించిన చెప్పి సార్ చెప్పడం జరిగింది. వారికి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి మా ఎంవి రామన్ స్కూల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన్స్ మేడం మాట్లాడుతున్నారు. As we know that as a part of the successful journey of 35 years of MV Raman High School, we are exhibiting from play school to 10th class all the subjects exposed, as well as annual day also we are in a grand manner we are conducting. The main aim is the subject exposed. So when Shyam Master, he is a coordinator of Jilla, he came to know about this wonderful event. He suggested that to apply this for the world record. So now morning to sirs are visiting from play school to each and without leaving each and every project with children's explanation they are observing. Still not over. So in the middle we are arranging this program. So thanks a lot for giving the appreciation, and even they are saying that they have seen many expos, but in this way they are seeing the first time, not the projects, the explanation of the students. For checking what they have done, they call play school children. Even though their presence is not there, also they call some other children.
each and every child, whatever questions they are asking, our students are explaining. For that, first I want to pay thanks to all our faculty for giving the training for them for their service. And now I request coordinator Arun sir, he is by saying that he got exaggeration. So now I request sir to what you have seen in the few project 2-3 floors he just observed. Now I would like to invite you to talk about what you have observed. విద్యార్థులందరికీ కూడా మీ 35వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది లండన్ కేంద్రంగా ఉన్న ఈ రికార్డ్ సంస్థ 170 దేశాల్లో ప్రతి సంవత్సరం రికార్డ్ బుక్స్ వచ్చే సంస్థ. అలాంటి సంస్థకు నేను భారతదేశ ప్రతినిధిగా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఒక కార్యక్రమం చేయాలంటే అన్నీ సమకూర్చుకొని కరెక్ట్ ఉందా లేదా చూసుకొని చేయాల్సింది ఒక ప్రపంచ రికార్డు గురించి. కానీ ఇక్కడ ఎంవి రామన్ స్కూల్ వాళ్ళు ఒక అద్భుతమైన కార్యక్రమం మాకు పెట్టుకున్న అప్లికేషన్ ఏంటంటే 550 విభిన్న ప్రాజెక్టులతో మా చిన్నారులు ఒక అద్భుతమైన కార్యక్రమం నిర్వహిస్తున్నారండి అని చెప్పి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్లో ఎంవి రామన్ స్కూల్ పేరు నమోదైన తెలియజేస్తుంది. చాలా ఆనందపడుతున్నాము. నమోదైంది. దానికని ఇప్పుడు మా తెలంగాణ కోఆర్డినేటర్ అరుణ్ గారు మొత్తం చదివి కొంచెం వెనక్కి సార్ కొంచెం క్లోజ్గా ఉండండి సార్. రెడీ లుక్ హియర్ ఒకసారి ఇలా చూడాలి. ఓకే సార్. 21st Century Learning Showcase exhibiting 550 innovative projects. This is to certify that MV Raman School has set up an extensive subject exhibition scheduled to take place at MV Raman School from March 19 to 21st, 2024. Will showcase 550 diverse projects covering a range of academic and life skill topics. The event has been entered into International Wonder Book of Records. Thank you. Ready, smile. Wait, son. Hey.